ఇండియాలో యానిమేషన్ సినిమా ఎవరు చూస్తారు? బొమ్మల సినిమా చూడడానికి కూడా థియేటర్లకు వస్తారా? ఓటీటీ కోసం తీసిన సినిమా ఇది. వాళ్లకు పెట్టిన బడ్జెట్లో సగం వచ్చినా చాలు. మహా అవతార్ నరసింహ సినిమా విడుదలకు ముందు ఇండస్ట్రీలో వినిపించిన టాక్స్ ఇవి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా విడుదలవుతున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది కనీసం పట్టించుకోలేదు. దానికి కేవలం ఒక బొమ్మల సినిమాలాగే చూశారు, కానీ నిజమైన సినిమాలా ఫీల్ అయింది మాత్రం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచలనాలు చూసిన తర్వాత ఎవ్వరికీ నోట మాట రావడం లేదు. ఏ సినిమా దెబ్బకు బడా బడా హీరోల సినిమాలు బొక్కబోర్లా పడుతున్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమల్లు, విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలు నరసింహుడి ఉగ్ర రూపానికి బలైపోయాయి. 3 వారాల తర్వాత కూడా ఈ సినిమా మామూలుగా నడవట్లేదు. హౌస్ఫుల్ థియేటర్స్ తో కళకళలాడుతోంది. ఏ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. చూసిన వాళ్ళు మరో 10 మందికి బాగుందని చెప్పడంతో కలెక్షన్స్ కూడా అలాగే పెరుగుతున్నాయి. మొదటి వారం కేవలం 15 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో వారం 80 కోట్లు వసూలు చేసింది. మూడో వారం 75 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికే 175 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా 200 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. మూడో వీకెండ్ కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పైగా థియేటర్లు కూడా గుడులుగా మారిపోతున్నాయి. చెప్పులు బయట వదిలి స్క్రీన్ లోపలికి వస్తున్నారు ప్రేక్షకులు. ఏ సినిమాకు వస్తున్న ఆదరణ చూసిన తర్వాత స్క్రీన్స్ సంఖ్య కూడా భారీగా పెంచేశారు. మహా అవతార్ నరసింహను తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసింది. ముందు చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో సినిమాను విడుదల చేసి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా థియేటర్స్ సంఖ్య పెంచుతున్నారు. గతంలో 2018 కాంతారా సినిమాలకు ఇలాగే చేసింది గీతా ఆర్ట్స్. ఇప్పుడు నరసింహ సినిమా విషయంలో ఇది నిజమని మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పటికే తెలుగులో 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా. అనవసరంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేసి ఖాళీగా ఉంచే కంటే తక్కువ స్క్రీన్స్ లో విడుదల చేసి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత థియేటర్స్ సంఖ్య పెంచుకోవడం మంచిది అని ముందు నుంచి నమ్ముతూ ఉంటాడు అల్లు అరవింద్. తన సొంత సినిమాల విషయంలో అదే చేశాడు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. నరసింహ దూకుడు చూస్తుంటే తెలుగులో మరొక 15 కోట్ల షేర్ వచ్చేలా కనిపిస్తోంది. హిందీలో ఇప్పటికే 100 కోట్లు నెట్ వసూలు చేసిన ఈ సినిమా మరొక 50 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసేలా కనిపిస్తోంది. సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఈ సినిమాను ప్రదర్శించడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఎగ్జిబిటర్లు. హోంబలే ఫిల్మ్స్ ఏ నమ్మకంతో అయితే ఈ సినిమాను 3D యానిమేషన్ లో తీసుకొచ్చారో వాళ్ల నమ్మకమే ఇప్పుడు నిజమైంది. ఈ యూనివర్స్ లో ఇంకా 7 సినిమాలు బాకీ ఉన్నాయి. దశావతారాల మీద సినిమాలు అనౌన్స్ చేశారు వీళ్ళు. రాబోయే కాలంలో ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయని నరసింహ సక్సెస్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఫుల్ రన్ లో 300 కోట్లు ఈజీగా వసూలు చేసేలా కనిపిస్తోంది మహా అవతార్ నరసింహ.